హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జొన్నలతోని దోశ చేసుకుందాం. ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుందండి, ఒకసారి చూడండి అందరూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జొన్న రవ్వతోటి దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు. పిండి ఎలా పట్టాలి అనేది. ఇదేమో 1 గ్లాస్ మినపప్పు అండి, నానబెట్టుకోవాలి. ఇవి దీంట్లోనే జొన్నలు వేయకుండా సపరేట్గా నానబెట్టుకోవాలి. సో ఇందాక నేను 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి, దానికి 2 గ్లాసులు జొన్నలు తీసుకోవాలి. మీరు దేంతోనైనా కొలవచ్చు, మెజర్మెంట్ మీ ఇష్టం. మీ క్వాంటిటీ మీరు ఎంత తింటారో చూసి దాన్ని బట్టి కొలుసుకోండి. 1 గ్లాస్ వేసుకున్నాను, ఇంకోటి వేస్తున్నాను, 2 వేసుకున్నాను. అలాగే ఇందులోకి నేను కొద్దిగా మెంతులు కూడా వేసుకుంటున్నాను, కొద్దిగా అండి, 1 టీ స్పూన్ అంతా వేసుకోవాలి. అలాగే సగ్గుబియ్యం కూడా వేస్తున్నాను. ఇది మినిమం 6 to 8 అవర్స్ నానాలండి, అయితేనే జొన్నలు మంచిగా గ్రైండ్ అవుతాయి, లేదంటే అవ్వదు. చూస్తున్నారు కదా, ఇవి జొన్నలు ఇంకా సగ్గుబియ్యము మెంతులు ఇవి సపరేట్గా నానపెట్టేసుకున్నాను. ఇది మినప్పప్పు, ఇది సపరేట్గా నానపెట్టుకున్నాను. ఎందుకు అంటే మినప్పప్పు అండి తొందరగా మెత్తగా అవుతుంది, ఇది కాదు. అందుకు ఇది సపరేట్గా నానపెట్టుకోవాలి. నీట్గా వాష్ చేయాలండి, ఒక 4 times. జొన్నలు కూడా ఇలాగే వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది వాష్ చేసి పెట్టేసుకున్నానండి, నానబెడతాను. 6 hours అయితే మినిమంగా నానాలి, 6 to 8 hours. జొన్నలు చాలా టైం పడుతుంది. మినపప్పు అండి, ఇది మూత పెట్టేసుకుందాం. ఇదండి నానబెట్టేసుకున్నాను, 12కి నానబెట్టాను. ఇప్పుడు నైట్ 9 అయ్యిందండి. సో మోర్ దెన్ 8 hours నానింది ఇది. చూస్తున్నారు కదా, ఇది వాటర్ అంతా తీసేస్తాను ఫస్ట్. దీనిది మినపప్పు కూడా నానిపోయింది. ఇది 2 కలపకూడదండి, సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేస్తానండి. ఫస్ట్ ఇది గ్రైండ్ చేసేసుకుందాం. ఇందులో మిక్సీ జార్లో వేస్తాను. ఫస్ట్ చాలా తక్కువ వేసుకోవాలండి వాటర్, అది కొంచెం టైం పడుతుంది గ్రైండ్ అవ్వడానికి. ఎక్కువ వేయను, కొంచెమే వేస్తాను, కొంచెం తక్కువ వేసుకోవాలి. కొంచెం వేస్తాను, ఫస్ట్ గ్రైండ్ చేస్తాను. ఇది గ్రైండ్ అయిందండి, చూస్తున్నారు కదా. బౌల్లో తీసేస్తాను ఇప్పుడు. మినపప్పు కూడా వేసేసుకుందామండి. వాటర్ మొత్తం తీసేసాను. గ్రైండ్ చేద్దాం. ఇది కూడా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. వాటర్ వేసుకున్నాను. ఇది జొన్న రవ్వ గ్రైండ్ చేసుకున్నాను కదండి, మినప్పప్పు పిండి కూడా గ్రైండ్ చేసేసాను, వేస్తున్నాను ఇందులోకి. ఇది ఫుల్ అయిపోయింది, వేరే గిన్నెలోకి తీసుకుందాం. సో ఇది మినపప్పుది కూడా వేసేస్తాను. ఆ గిన్నెలో సరిపోలేదండి, అందుకే మార్చుకున్నాను ఈ గిన్నెకి. ఎప్పుడైనా గిన్నె పెద్దదే పెట్టుకోవాలి. కలుపుకుంటాను. ఇది చేతితో కలిపితేనే కరెక్ట్గా కలుస్తుందండి. నైన్ 9 o'clockకి గ్రైండ్ చేశానండి. రేపు మార్నింగ్ 5 o'clockకి చూపిస్తాను మీకు. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. పిండి కంప్లీట్గా ఫార్మేట్ అయిపోయింది. పిండి బాగా పులుసు, చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుదిరింది అనేది. సో ఇది ఇప్పుడు నాకు ఎంత కావాలో తీసి పక్కన పెట్టేసుకొని దోశలు వేసుకుందాం. ఈ పిండితో పక్కన పెట్టేస్తానండి.
నాకు కావాల్సినంత పిండిలోనే ఉప్పు కలుపుకుంటాను. ఇది తీసి పక్కన పెట్టేస్తాను. నాకు ఇప్పుడు ఎంత కావాలంత పిండి తీసి పెట్టుకున్నానండి. మీకు కొంచెం ఇంత కూడా వేయను, హాఫ్ స్పూన్ వేస్తున్నాను అంటే సాల్ట్. మిక్స్ చేద్దాం. పెనం వేడైందండి. వేసుకుంటున్నాను దోశ, జొన్న దోశ వేస్తున్నాను. చాలా క్రిస్పీగా ఈజీగా చాలా బాగా వస్తాయండి. సో మీరందరూ కూడా ట్రై చేయండి. ఫ్లేమ్ హైలో పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తాను. ఇది పిల్లల కోసమని వేస్తున్నానండి. వితౌట్ ఆయిల్ కూడా వస్తుంది. ఇది ఎక్కువ వేయను, కొంచెమే వేస్తాను. ఇది అన్ని సైడ్స్ కాలేటట్టు వండి జరుపుతున్నాను నేను. ఇది తీస్తాను దోశని. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా వస్తాయండి. ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండి జొన్న దోశ రెడీ అయిపోయిందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.